మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ 2024వ సంవత్సరం దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం చెప్దామా బిగ్గరగా హల్లెలూయా. ఈ యవనస్తులు ప్రార్థనా కూడికలో యవనస్తులు అనే కాదు, పెద్దవారైనా మనమైనా ఎవరైనా కానీ దేవునికి అత్యంత దగ్గరగా ఉండాలి అన్న దేవుని హృదయం ప్రకారంగా మనం కూడా నడుచుకోవాలి అనుకున్న ఈ ప్రస్తుత కాలంలో ఒక ఆశీర్వాదమైన పాత్రగా ముందుకు నడిపించబడాలనుకున్నా మనకు కావాల్సింది ఒకటే, ప్రార్థన. ప్రార్థన వలన దేవునికి అత్యంత సమీపంగా ఉండొచ్చు. ప్రార్థన వలన మనము చక్కగా ఆశీర్వాదమైన పాత్రలుగా నిర్మించబడవచ్చు. ప్రార్థనే మన అలవాటుగా మారిపోతే మన జీవితంలో దైవ ఆశీర్వాదాలు కోక్కొల్లగా మనం పొందుకుంటూ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నూతన సంవత్సరం శుభదినమున మీకు ప్రార్థన గురించి 3 విషయాలు చెప్తాను. మొదటిది, ప్రార్థన చేయటం వలన శుభము కలుగుతుంది, అనగా మేలు కలుగుతుంది. రెండవది, ప్రార్థన చేయటం వలన సహాయము అనుగ్రహించబడుతుంది. మూడవది, ప్రార్థన చేయటం వలన కీడు తొలగిపోతుంది. 3 విషయాలు క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా ఆలకిద్దాం. సమయం చాలా అయిపోయింది, క్లుప్తంగా వివరిస్తాను. దయచేసి గమనించినట్లయితే దానియేలు పుస్తకం 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను నా అరచేతును నేల మోపి, దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ ఎదుటికి పంపబడితిని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన దానియేలు గురించి మనం చదువుకున్నట్లయితే 3వ ఆకాశంలో ఉన్న దూత దానియేలు యొద్దకు పంపబడిందంట. పంపబడిన ఆ దూత మొట్టమొదటగా ఆ దూత దర్శించినప్పుడు ఆయన రీతి ఏ రీతిగా ఉన్నది అని అంటే, ప్రభునందు ప్రియులారా, ఆయన మోకాళ్ళు అరచేతులు నేల మట్టుకు వంగించిందంట. అంటే ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు నేల కానుతాయి, చేతులు కూడా నేల కానుతాయి. ఈ ప్రార్థనా జీవితాన్ని గురించి ఆ దూత 3వ ఆకాశంలో నుండి క్రిందకు వచ్చి దానియేలుతో చెప్తున్న మాట ఏమిటంటే, భయపడకుము, నీవు బహుప్రియుడివి అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 19వ వాక్యంలో మనం చదువుకుంటే, నీవు బహుప్రియుడివి, నీకు శుభము కలుగునుగాక అంటుంది. క్రీస్తునందు ప్రియులారా, అంటే ప్రార్థన చేయటం వలన ప్రార్థనా జీవితాన్ని అట్లా అలవాటు చేసుకున్నాడు తన జీవితంలో. పైనున్న దేవుడు చెప్తున్నాడు ఏమని, నీవు బహుప్రియుడివి. ఎవరికి? సర్వశక్తుడైన దేవునికి అతడు బహుప్రియుడిగా మారిపోయాడంట. బహుప్రియుడిగా మారిపోవటానికి వెండి ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, మందిరం కట్టించాడా, లేకపోతే ఏం చేశాడు ఆయన అని అంటే, దినముకు 3 సార్లు ప్రార్థన చేయటం అతను వాడుకగా మారిపోయిందంట. వాడుకగా మారిపోవటానికి గల కారణం ఏమిటో తెలిసినా, ఏమండి, తన జీవితాన్ని ఆ రీతిగా మలుచుకున్నాడు. ప్రతి దినమును యెరూషలేము వైపు కిటికీ తెరిచి చేతులెత్తి ప్రార్థన చేసేవాడంట. ఈ సంగతి ఆయన చెప్పట్లా, ఆయన జీవితంలో శత్రువులు చూసి చెప్తున్నారు, అయ్యా దానియేలు ఈ పారసీక దేశంలో ఉండి దినముకు 3 సార్లు మోకరించి యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడు అని శత్రువులు గమనించారంట. ఇలా ప్రార్థన చేయటం తన జీవితంలో అలవాటు పడిపోయాడు. ఆ ప్రార్థనా జీవితం ఏం చేసిందంటే, పరమందున్న దేవుడు చూశాడంట. భక్తుడైన దానియేలు భూమిపై ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడని చూసి, ఏమండి, పరలోకంలో నుంచి ఒక దూతను పంపించి చెప్పించాడు, నీవు దేవునికి బహుప్రియుడు కనుక ధైర్యంగా ఉండు అని చెప్పిన మాటని మనం బైబిల్లో చదువుకుంటున్నాం. శ్రద్ధగా ఆలకించినట్లయితే క్రీస్తునందు ప్రియులారా,
ఇప్పుడు దానియేలు ఆ ప్రార్థనా జీవితాన్ని చేయటానికి సామాన్యుడు కాదు. మీరు అనుకోవచ్చు మేము పనిలో ఉన్నాం, బిజీ, ఈ బిజీలో ప్రార్థన చేయలేకపోతున్నామని. మనం చేసే ప్రార్థన ఒక పక్కన పెడితే దానియేలు ఎవరు అనంటే పని బాట లేక ఖాళీగా కూర్చోటానికి లేడు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. ఆ దేశానికి ప్రధానమంత్రికి ఎన్ని పనులు ఉంటాయి నేను చెప్పడం అంటే మీకు బాగా తెలుసు. ఒకవైపున మంత్రిని మంత్రి మండలం చూసుకోవాలా, రాజును చూసుకోవాలా, సలహాదారులను చూసుకోవాలా, వార్తావాళ్ళను చూసుకోవాలా. సామ్రాజ్యంలో జరిగే ప్రతిదీ కూడా ప్రధానమంత్రికి చేరిద్ది, ప్రధానమంత్రి రాజుకు చేరవేస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, ప్రధానమంత్రి అంటే ఎన్ని పనులు? మన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి అన్ని పనులు ఉంటాయో తెలిసిన? మీరు వెళ్ళి మా పెళ్ళికి రండి, లేకపోతే మా మందిరానికి రండి అంటే ఈరోజు కుదరదండి అంటాడు. ఎందుకంటే ఆల్రెడీ డేట్లన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి కాబట్టి రాడు, నేను బిజీగా ఉన్నానండి అంటాడు. అయితే దానియేలు కూడా ప్రధానమంత్రి. ఎన్ని పనులున్నా కానీ అన్ని పనుల్లో కూడా అన్ని పనులు ఉన్నప్పటికీ ప్రార్థన చేయటాన్ని అలవాటుగా మార్చుకొని దాని కొరకు కొంత సమయాన్ని హెచ్చిస్తూ వచ్చేవాడంట. అలా తన ప్రార్థనా జీవితాన్ని బట్టి అతడు దేవుడికి బహుప్రియుడయ్యి దేవుడికి ఇష్టడుగా మారి తన జీవితంలో శుభం కలగటం ప్రారంభించబడింది. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పారసీక సామ్రాజ్యంలో ఉంటే 3 రాజులు మారారు, కానీ ప్రధానమంత్రిగా ఉన్న దానియేలు మాత్రం మారలా. 3 రాజుల ఏలుబడిలో కూడా దానియేలు స్థిరంగా ఉన్నాడంట. క్రీస్తునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థనని నీవు ఒక ఆయుధముగా చేసుకొని ప్రతి దినము మానక చేయటం వలన నీ జీవితంలో మేలు కలుగుతుంది, నీ జీవితంలో శుభము కలుగుతుంది, నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. నీవు దేవునికి బహు ఇష్టడుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఫ్రాన్స్లో ఒక రాజు ఉండేవాడు అంట పూర్వం. ఆయన ప్రారంభం నుంచి కూడా దినముకు ఒక అరగంట ప్రార్థన చేసుకోవటం అతనికి అలవాటు అంట. అలా అతను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక రోజున రాత్రి పనుకుండేసరికి 2 గంటలు అయిపోయిందేమో. మొత్తం మీద బాగా లేట్ అయిపోయి పనుకున్నాడంట. పనుకున్న తర్వాత ఉదయాన్నే 8-9 లేచేసరికి భటుడు వచ్చి చెప్పాడంట, అయ్యా చాలామంది నిన్ను కలవాలని సభలో ఉన్నారు, మీరు రావటం కొంచెం లేట్ అయిందండి అని చెప్పేసి త్వర పెడితే శుభ్రంగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసి అంటే టిఫిన్ కూర్చున్నాడంట. టిఫిన్ పెట్టి వెంటనే టిఫిన్ చేసి వెళ్దాం అంటే ఆ టిఫిన్ నోట్లో పెట్టుకోబోయే లోపల అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ప్రతి దినము కూడా ఒక అర్ధగంట ప్రార్థన చేసే అలవాటు ఉంది, ఈరోజు ప్రార్థన చేయలేకపోయాను అని చెప్పేసి తినబోయిన ఆ టిఫిన్ అక్కడ పెట్టి ప్రార్థన చేసుకోవటానికి పోయాడంట. అర్ధగంట దాకా నన్ను కదిలించుకో, తర్వాత వచ్చేసి వాళ్ళని కలుస్తానని. వెంటనే వెళ్ళి ఆ అర్ధగంట ప్రార్థన చేసుకుని వచ్చే లోపల టిఫిన్లో 4 ఈగలు పడ్డాయి అంట. టిఫిన్లో 4 ఈగలు పడితే వెంటనే రాజుగారు కదా, తమ్ముడు ఇట్రా అని చెప్పేసి ఈ టిఫిన్ కొత్త టిఫిన్ తీసుకొని రా అన్నాడు. ఈ తీసుకుని పడేయటం ఎందుకని అక్కడే ఉన్న కుక్కకేసాడంట. కొత్త టిఫిన్ తీసుకొని వచ్చే లోపల ఈ టిఫిన్ తిన్న కుక్క నురుగులు కక్కుని చచ్చిపోయిందంట. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడంట. ఏమిటంటే పనివాడు నా మీద విషప్రయోగం చేశాడు, ఈరోజు నేను చేసుకునే ఈ అర్ధగంట ప్రార్థన నన్ను కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన నిన్ను కాపాడిద్ది. శత్రువులు చేసే ప్రతి ఆటంకాల నుంచి ప్రార్థన నీకు జయ జీవితాన్ని అనుగ్రహించింది. దేవుడికి బహుయిష్టుడిగా మారిపోతాం. ఈ పైనున్న వచనాలను మనం చదువుకుంటే ఈ దూత కూడా దానియేలుకి వార్త చెప్పడానికి వచ్చిందంట. ఏమని? నీవు బహుప్రియుడివి, దేవుడికి నీవు మంచివాడివి అని చెప్పేసి నీకు శుభం కలిగిద్ది, ధైర్యంగా ఉండు అని చెప్పే మాట కోసం గాబ్రియేలు దూత 3వ ఆకాశంలోంచి వస్తూ ఉంటే మధ్యలో సాతాన్ అంట 21 రోజు ఆపిందంట. ఏమని? 21 రోజు ఆపిందంట. నువ్వు దానియేలు దగ్గరకు వెళ్ళకూడదని 21 రోజు యుద్ధం చేస్తూనే ఉందంట. అప్పుడు ఈ గాబ్రియేలు దూత మిఖాయేలు అని దూతల్లో అందరికంటే ప్రధానమైన దూతని సహాయం చేయమని అడిగితే ఆ మిఖాయేలు దూత వచ్చి పారసీక రాజు అనగా సాతాను మీద యుద్ధం చేస్తే అప్పుడు విడుదల పొంది ఈ యొక్క దూత వచ్చి దానియేలుకు చెప్తుంది. ఆ క్రింద చదువుకుంటే తెలిసిద్ది. పారసీక రాజు అనంటే దూతని ఈ లోకంలో ఎవరు ఆపలేరు. లోకరాజు అని అర్థం. లోకరాజు ఎవరండి?
సాతాను. ఆ సాతాను ఆపిందంట. ఎంతమంది నీ ఆత్మీయ జీవితంలో ఏమండి శుభము కలగకుండా ఆపగలుగుతారో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన శక్తిని బట్టి నీకు శుభము కలగకుండా ఎవ్వడు ఈ ప్రపంచంలో ఆపలేడు. ఎందుకంటే ప్రార్థనే నీ గొప్ప విజయం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ రీతిగా దానియేలు ప్రార్థన వలన శుభము కలుగుతూ 3 రాజులు మారినా కానీ ఏమంటే ప్రధానమంత్రిగా ఉండి ఆ దేశంలో భవిష్యత్తులో అనేక సంగతులు ఈ దానియేలు పుస్తకంలో రాయటానికి ఆయన అక్కడ ఉండి క్షేమంగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథం కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఎలాగా దర్శన గ్రంథమో, పాత నిబంధనలో కూడా దానియేలు పుస్తకం దర్శన గ్రంథం. అంటే ప్రార్థన ద్వారాగా దానియేలు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో కార్యాలు దేవుని వలన పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథంలో యోహాను గారు అయితే అన్ని విషయాలను రాశాడు. అన్ని విషయాలు ఆయనకు అర్థమైనవి. కానీ దానియేలు గారి కంట కొన్ని అర్థం కావట్లేదు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నీ గ్రంథంలో రాయి, ఇవి నీకు అర్థం కావు కానీ నీ తర్వాత వచ్చే అనేక మంది వీటిని అర్థం చేసుకుంటారు అని దానియేలు గారికి చెప్పాడంట. అన్ని దర్శనాలు చెప్పి అంత దేవుడికి బహిష్టుడిగా మారి ఆ దేశంలో బానిసగా ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం, ఆశ్చర్య కార్యాలు అతని పట్ల ప్రభు చేశాడు. ఈ 2024 సంవత్సరంలో ప్రార్థన నీ జీవితంలో ఒక ఆయుధంగా, ఒక అలవాటుగా మార్చుకుంటే నీవు కూడా నీ జీవితంలో శుభము కలుగుతుంది. ఈ 2024 సంవత్సరం అంతా నీకు మేలు కలుగుతూనే ఉంటుంది. నీ జీవితంలో జరగబోయిన ఆ కీడంతా తొలగిపోయి నీవు దేవుడికి ఇష్టడుగా మారిపోవుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రార్థన వలన గొప్ప జయము కలుగుతుంది. రెండో విషయాన్ని చెప్తాను. కీర్తనకారుడు రాసిన 3వ కీర్తనలో 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది, దావీదంట తన శత్రువులందరూ అనుకుంటున్నారంట ఏమని, దేవుని వలన అతనికి సహాయమేమీ కలగదు అని మాట్లాడుకుంటున్నారంట. చదవండి 3వ వచనం, 4 వచనాలు చదవండి. 3వ అధ్యాయం. ఉన్నారు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని చూసారా? యెహోవా నీవే నాకు కేడముగాను ఉన్నావు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దావీదు జీవితంలో కూడా ఏమండి అతను అనుకుంటున్నాడంట, దేవుడే నాకు అతిశయము, దేవుడే నా కిరీటం అని దావీదు యొక్క విశ్వాసం. కానీ దావీదు చుట్టూ ఉన్న శత్రులు కొంతమంది లేచి దావీదు గురించి మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే, అతనికి దేవుని వలన ఏ సహాయము కలగదు అని చెప్పువారు అనేకులయ్యారంట. అయితే బాధించువారు అనేక మంది అయ్యారు. ఏమండి ప్రభునందు ప్రియులారా, శత్రులు అనేక మంది అయిపోయారు. ఎప్పుడు అంటే ఈ కీర్తన రాసింది ఒక గొప్ప యుద్ధంలో ఉన్నాడంట దావీదు. చూస్తే 10,000 మంది తన చుట్టూ ఉన్నారంట, మధ్యలో ఉన్నాడు. 10,000 మంది మధ్యలో ఉన్న దావీదును చూసి శత్రులందరూ అనుకున్నారంట, ఈ రోజుతో దావీదు చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అనుకున్నారంట. అప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఎంతమంది మీద కూడా దేవుడే నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి దావీదు దేవుడి మీద ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాడంట. సర్వసాధారణంగా యుద్ధ భూమి మనం అనుకున్నట్లుగా ప్రేక్షక పాత్ర వహించదు, రణభూమి. ఏమండి ఎటువైపు నుంచి ఏ బాణం వస్తుందో, ఎటువైపు నుంచి ఏ శత్రువు వస్తాడో తెలీదు. యుద్ధ భూమి అంటే గుండెల్లో భయం కలిగిద్ది. అటువంటి యుద్ధ భూమిలో సర్వసాధారణంగా ఒక మనిషి ఇంకొక మనిషిని జయించడమే కష్టంగా ఉంటుంది. అటువంటిది 10,000 మంది తన ముందు ఉంటే అప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు ఎలా ఉంటుంది? శత్రువు ఎవడో ఒకడు వచ్చేసి హతమారుస్తాడు అనే భయం అతనికి ఉంటుంది. కానీ దావీదంట 10,000 మంది తన మీద ఉన్నా కానీ ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ప్రార్థన చేసుకొని, నీవే నా కేడము, నీవే నా అతిశయం అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ 10,000 మందిలో ఏమండి దావీదుకు అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఎందుకని అనంటే అప్పుడు దావీదు అంటాడు, నేను ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఉత్తరమిచ్చును అంటాడు. అంటే మొరపెట్టడం అంటే ప్రార్థన. ప్రార్థన వలన దావీదు జీవితంలో గొప్ప విజయాలను ఇచ్చాడు. గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం ఇచ్చాడు, అబ్షాలోం మీద జయమిచ్చాడు, సౌలు మీద జయమిచ్చాడు, అనాకీల మీద జయమిచ్చాడు. తన జీవితం అంతా కూడా జయప్రదంగా నడిపించబడ్డాడు దావీదు. క్రీస్తునందు ప్రియులారా, ఈ జయం ఎలా వచ్చింది అని అంటే దినముకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు అంట దావీదు. దావీదు గురించి దేవుని వాక్యం చదువుకుంటే అతను ఎలుగెత్తి ఎలా ప్రార్థన చేసేవాడంటే తన కన్నీళ్లు విడిస్తే తన పరుపు నీటిలో తేలాడేటట్లుగా అంత గుండెల్లో భారం కలిగి ప్రార్థన చేసేవాడంట. అంతటి ప్రార్థనా పరుడు కనుక తన జీవితం మొత్తం జయప్రదంగా నడిపించబడి తన జీవితంలో ఇజ్రాయేల్ దేశంలో దావీదు గురించి ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పటికీ వాళ్ళ దేశ జెండాలో దావీదు స్టారే ఉంటుంది. ఏమండి, దావీదు స్టారే వాళ్ళ దేశ జెండాల్లో ఉంటుంది. అది విజయానికి గుర్తుగా ఉంటుంది. అది దావీదు మహారాజు గారే ఏమండి రూపొందించాడు. ఇప్పటికి కూడా దాన్నే వాడుతున్నారు. కారణం ఏమిటంటే తన జీవితం అంతా జయప్రదంగా నడిపించబడింది. సాక్షాత్తు యేసు ప్రభు వారే అన్నాడు, నేను దావీదు కుమారుణ్ణి అని. దావీదు కుమారుణ్ణి అన్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో రాయబడి ఉంటుంది. ఏమంటే అబ్రహాము కుమారుడనే యేసుక్రీస్తు, దావీదు కుమారుడనే యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అబ్రహాము ఆ రోజుల్లో విశ్వాస వీరుడైతే ఏమండి కొన్ని రోజులు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత దావీదు అబ్రహాము వలె దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. తన ప్రార్థన, తన విశ్వాసం, తన భక్తి వల్ల దేవునికి ఇష్టడుగా మారిపోయి దేవుని యొద్ద నుండి ప్రతి సమయంలో అతనికి సహాయం కలిగేదంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రతి సమయంలో దేవుడి యొద్ద నుండి దావీదుకి సహాయం కలుగుతూ వచ్చిందంట. ప్రార్థన చేయటం వలన విజయమే కాదు, దేవుని యొద్ద నుండి నీకు సహాయం అనేది కలుగుతూ ఉంటుంది. నిండా 16 ఏళ్ళు కూడా లేని దావీదు ఏమండి తన సోదరుల యుద్ధంలో ఉన్నప్పుడు చూసి రావడానికి వెళ్తే యుద్ధ భూమి యందు ఒక స్వరం వినపడుతుందంట. ఒక్కడు నా మీదకు వచ్చి విజయం పొందండి, మా దేశాన్ని స్వాధీనపరుచుకోండి అని కేకలు వేస్తున్నాడు. ఎవరు ఆ స్వరమని వింటే 6 మూరల జానుడు ఉన్నాడంట ఒక వ్యక్తి. ఏమండి, ఆ వ్యక్తి యొక్క స్వరం విన్న ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో నీరు గారిపోయి రాజు సహితం ఇంట్లో పోయి కూర్చుంటున్నాడంట, డేరాల్లోనే ఉంటున్నాడంట, బయటికి రావట్లా. నిండా 16-17 ఏళ్ళు కూడా లేని దావీదు చూసి వాడి మీద యుద్ధం నేను చేస్తానన్నాడంట. వెంటనే ఈ వార్త రాజుగారు చెప్పారు. యెషయా కుమారుల్లో ఒకడు ఫిలిస్తీన్లో ఉన్న గొలియాతు మీద యుద్ధానికి వెళ్తానంటున్నాడు, జయం పొందుతానంటున్నాడు అంటే ఆయన తీసుకొచ్చి డాలిచ్చి, ఈటిచ్చి, ఖడ్గం ఇచ్చి ఏమండి వస్త్రాలన్నీ తొడిగాడు. అప్పుడు అంటాడు, వీటిని నేను మొయ్యలేనండి, వీటిని నేను మొయ్యలేను, వీటితో నేను చేయలేనండి అన్నాడు. ఏమండి, యుద్ధ వస్త్రాలే మొయ్యలేనోడు యుద్ధంలో జయం పొందుతాడా అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలిసిన, యుద్ధం నాది కాదు, యెహోవాదే యుద్ధం, యెహోవాదే యుద్ధం అని చెప్పేసి ముందుకు వెళ్ళాడు. అద్భుతమైన జయాన్ని దేవుడు దావీదు సొంతం చేశాడు. అందువలన నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని వలన నీకు సహాయం కలిగింది. నీ ఎదుటనున్న సమస్య పెద్దదే కావచ్చు, అది సముద్రం అంత విస్తారంగా ఉండవచ్చు, మనుషులు ఎవరూ కూడా దాన్ని తీర్చలేకపోవచ్చు. కానీ ప్రార్థన వలన ఏం జరుగుతుందంటే గొప్ప సహాయం అనేది నీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్వరమెత్తి చెప్పండి హల్లెలూయా. ఆ మధ్య ఏమండి ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉన్నారంట, ఇద్దరు అడుక్కుంటున్నారంట. అడుక్కునే వాళ్ళు అడుక్కోకుండా ఒకడు రోడ్డుకి ఇటుపక్క ఉన్నాడంట, ఒకడు అటుపక్క ఉన్నాడంట. అట్లా అడుక్కుంటున్నారు. ఏయ్, నువ్వు ఇటు రాకూడదు, నేను అడుగుతాను అని బోర్డర్లు పెట్టుకొని అడుక్కుంటున్నారంట. అడుక్కునే వాళ్ళు అడుక్కుంటా ఒకడంట జమీందారు గారి వల్లనే నాకు సహాయం కలుగును అని ఎలా బోర్డు వేసుకున్నాడంట. ఏమండి, అవతల పక్కోడు మన ప్రార్థనకు వచ్చేవాడే, వాడేం చేశాడంటే యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అని బ్యానర్ కట్టుకున్నాడంట. ఇద్దరు అలా బోర్డులు కట్టుకొని ఉండేసరికి పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారంట. వెంటనే ఓ రోజు ఆ ఊర్లో జమీందారు గారు అటు కారు వేసుకుని పోతున్నాడంట. పోతా ఉంటే ఆయన బోర్డు చూశాడంట, ఈడెవడో మన అభిమానులాగా ఉన్నాడు అని చెప్పేసి కారు దిగాడు. కారు దిగి అభిమానులకు పిచ్చి, ఆయన ఏదో పాపం క్రాప్ చేపించుకొని 2 ఘాట్లు వేసుకొని ఉంటే
ఈడు కూడా ఈ మొత్తం కొరిగించుకొని పైన ఇక్కడ లేపుకొని ఇక్కడ 4 గీట్లు పెట్టుకున్నాడు. ఏంటంటే మా అభిమానం అండి అన్నాడు. ఆయన ఏదో పాపం ఏదో ఫైట్లో పాపం రక్తం చెంది చొక్కా నిండా పడిపోయిందంట. మన క్రిస్మస్ పండుగ రక్తం కలిగిన చొక్కా వేసుకొని వచ్చిండు ఒకడు. ఏంద్రా అయ్యా అంటే కొత్తదే, పాతది కాదు కొత్తదే. ఏమన్నా అయిందా? లేదు కొత్తదేనన్నా. అది అభిమానికి. ఏమండి సరేనని చెప్పేసి అభిమానులు కొత్త చూసాంగా ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, అక్కడ జరిగింది. ఈ కుక్క కానీ పట్టుకొని లాగితే పీలికలు ఉంటాయే అట్ట అయిపోయింది. మంచి చేసుకోపోయా పండగ పూట అంటే కొత్తదేనన్నా, కొత్తదే. ఏమండి ఈ అభిమానులు పిచ్చోళ్ళు, వాళ్ళని మార్చలేము మనం. వెంటనే ఈ జమీందార్ గారు వచ్చారంట. వచ్చి ఈడాడు మన అభిమానే అని చెప్పేసి ఏంద్రా అయ్యా అంటే వాడేమంటాడు, కొంచెం సహాయం చేయండి బాబు అన్నాడు. ఓకే ఓకే నేను ఇంటికి పోయి అన్నం పంపిస్తాలే అన్నాడంట. అన్నం పంపిస్తానని చెప్పి కాలికేటప్పుడు ఇటు చూసి ఈడెవరు రా, యెహోవా వల్లనే సహాయం కలిగిద్ది అని పెట్టుకున్నాడు. యెహోవా వల్లనే సహాయం కలిగిద్ది అంటే దేవుడు వచ్చి చేస్తాడు వీడికి? ఏదో ఈ ప్రాంతంలో ఉన్న రాజు మనుషుడు జమీందారు గారు పేరు పెట్టుకుంటే వాళ్ళు సహాయం చేస్తారు, కానీ యెహోవా ఆయన దిగొచ్చి వీడికి సహాయం చేస్తాడా అని నవ్వుకుంటా కారు ఎక్కిపోయిందంట. పోయేటప్పుడు ఆలోచన వచ్చింది, భోజనమే కాదు వాడు మన పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇక జన్మలో అడుక్కోకూడదని చెప్పేసి ఇంటికి పోగానే వాడు లైఫ్ సెటిల్ అయ్యేటట్లుగా బ్యాగ్ నిండా డబ్బులు పెట్టి అన్నం పొట్లం పైన పెట్టి కారు డ్రైవర్తో చెప్పాడంట, నువ్వు పోయి అక్కడ వాడు ఉన్నాడు మన బోర్డు పెట్టుకున్నాడు ఆడికి పోరా అన్నాడంట. సరేనని చెప్పేసి ఆ బోర్డు పెట్టుకున్నాడు దగ్గరకు వస్తున్నాడు. ఈయన ఈ ఆల్రెడీ జమీందారు అభిమానులు ఉంటారు కదా లోకంలో కూడా, అరే మన జమీందారు గారు ఫోటో పెట్టుకున్నారా అని ఆల్రెడీ భోజనం ప్యాకెట్ ఇచ్చారంట. ఆడు 3 పూటలు తిని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. యెహోవా వల్లనే సహాయం కలిగిద్దని బోర్డు పెట్టుకుని ఉన్నాడు చూసావా, ఆడికి ఏ సహాయం రాలా. పొద్దుటి నుంచి ఆకలి తలమటేస్తున్నాడు. మోకరించి అంటున్నాడయ్యా కొంచెం అన్నం పెడితే ఈ రోజుకు తింటాను అని ప్రార్థన చేసుకొని వాడు అలాగనే ఉన్నాడు. ఈ లోపల వీడు 3 పూటలు తిన్నాడుగా, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చూస్తున్నాడంట. ఈ లోపల జమీందారు గారు కారు డ్రైవర్ వచ్చి, రేయ్ అయ్యగారు నీకోసం అన్నం పంపించాడు రా అన్నాడంట. ఓహో ఆ బ్యాగ్లో ఏమో పాత బట్టలు బోత బట్టలు ఉంటారా అన్నాడంట. సరేనని చెప్పేసి అక్కడ పెట్టు అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎదురు యెహోవా వల్లనే సహాయం కలిగిద్దని పాపం పొద్దునాంచి అన్నం తెలియదుగా ఆయన పిలిచి అంటాడంట, రే దేవుడి వల్ల సహాయం కలగదురా, మనుషుల వల్ల సహాయం కలిగిద్ది. కనుక దేవుడి పేరు పెట్టుకుంటే బతకలేదు, ఈ అన్నం బట్టలను తీసుకొని పాత బట్టలు తొడుక్కోపో అన్నాడంట. సరేనని చెప్పేసి దేవుడు సహాయం చేశాడు, దేవునికి స్తోత్రం అని చెప్పుకొని వచ్చి అన్నం పట్టణం తీసుకుని ఆ బ్యాగ్ తీసుకొని భోజనం చేసి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూశాడంట. అన్ని డబ్బులే. ఆయన అన్నాడంట, అరే ఈ బ్యాగ్ నీకేనా నాకేనా అన్నాడంట. నీకే పో అన్నాడు. వెంటనే అన్నం తిని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయినాడు. 2 నెలలు ఆగిన తర్వాత జమీందార్ గారు రోడ్డు మీద వస్తుంటే ఏమండి ఆ యెహోవా వల్లనే సహాయం కలిగిద్ది అన్న బోర్డు ఉందంట, కానీ వాడు లేడు. ఇటు చూస్తేనేమో జమీందారు గారి వల్లనే సహాయం కలిగిద్ది అని బోర్డు ఉందంట, వాడు కింద ఉన్నాడంట. వచ్చి ఆయన కోపంతో, రే ఆ రోజు నీకు అది ఇచ్చాగా బ్యాగ్ డబ్బు అన్నం ఇచ్చాగా ఏంది ఇంకా ఆడుకుంటున్నావు, ఆ రోజు మీరు డబ్బులండి అన్నమే పాత బట్టలని వాడికి ఇచ్చానండి, వాడు ఆ రోజు నుంచి కనిపించట్లేదు. అప్పుడు ఆ జమీందారు గారు అన్నాడంట, ఏమని, దేవుడు సహాయం చేయకపోతే ఈ లోకంలో ఎవడు చేయలేడురా, యెహోవా వల్లనే సహాయం కలిగిద్ది, దేవుడు చేయకపోతే ఈ లోకంలో ఎవడు చేయలేడు, నిజమే అని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోయినట్ట. నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేయకపోతే ఎవడు చేయలేడు. అందుకనే ప్రార్థన చేయటం ప్రారంభించు. ఆ ప్రార్థన బట్టి దేవుడు గొప్ప సహాయాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, భర్త మారు మనసు పొందాలన్నా, భార్య మారు మనసు పొందాలన్నా, పిల్లల మారు మనసు పొందాలన్నా, దేని వలన నీవు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన బట్టి దేవుడు నీకు సహాయము అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దావీదు తన జీవితంలో ఆ రీతిగా ప్రార్థన చేసుకొని గొప్ప విజయాన్ని పొందటానికి గల కారణం ఏమిటంటే దేవుని యొద్ద నుండి అతనికి సహాయం అనేది ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా వచ్చేది. నీ జీవితంలో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొద్ద నుండి సహాయం కలుగునగాక. ఈ 2024 సంవత్సరంలో నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు నీకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దావీదు ఆ రీతిగా విజయ పతాకంతో ముందుకు వెళ్ళిపోయాడు. దానియేలు కూడా అలాగనే ఆత్మీయంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఇక కొత్త నిబంధనలో మనం గమనిస్తే మన ప్రభువు, మన దేవుడు, పూజార్హుడు, లోకాన్నే పరిపాలించే,
లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో సంచరిస్తూ ఆయన పరలోకాన్ని గురించి అనేక మర్మాలు చెప్తూ పరలోకానికి ఇలా నడిపించబడాలని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రపంచ చరిత్రనే మార్చేశాడు. ఎంతోమంది ఈ లోకంలో పుట్టారు, పోయారు. కానీ మన దేవుడికి 3 రోజులు ఉంటాయి. ఏంటి? ప్రతి ఒక్కరికి 2 రోజులు. ఒకటి పుట్టినరోజు, వెళ్ళిన రోజు. కానీ యేసు ప్రభు వారికి 3 రోజులు ఉంటాయి. ఏంటి? ఒకటి పుట్టినరోజు, ఒకటి మరణించిన రోజు, ఒకటి తిరిగి లేచిన రోజు. ప్రపంచంలో అనేక మంది పుట్టినరోజులు చేసుకుంటారు. 400 సంవత్సరాలని, 100 సంవత్సరాలని, 70 సంవత్సరాలని, 30 సంవత్సరాలని పుట్టినరోజు చేసుకుంటారు. కానీ ఈ పుట్టినరోజు చేసుకునే ప్రపంచంలో 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు చేసుకుంటారు చూసావా, వాళ్ళెవ్వరూ కూడా బతికిలేరు. ఈ ప్రపంచంలో పుట్టినరోజులు చేసుకుంటున్న వారిలో ఇప్పటికీ బ్రతికున్న దేవుడు యేసు ప్రభు వారు మాత్రమే. హల్లెలూయా. ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడు. ఆయన అమరుడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఈ మానవ చరిత్రలో ప్రపంచాన్ని మార్చడానికి గల కారణం ఏంటో తెలిసిన? ఆయన దైవ కుమారుడిగానే ఈ లోకానికి వచ్చాడు, కానీ మానవ శరీరాన్ని ధరించాడంట. అంటే ఒక దెబ్బ కొడితే నీకెంత నొప్పి కలుగుతుందో, ఏమండి, ఆయనకు కూడా అంతే నొప్పి కలిగేటట్లుగా దేహం ఉంది. అయితే క్రీస్తునందు ప్రియులారా, అంత పరిచర్య, అంత ఏకాగ్రత, అంత పట్టుదలతో ప్రపంచ చరిత్రనే మార్చగలిగిన శక్తి ఆయన ఏం చేశాడో తెలిసిన? పొద్దునంతా వాక్యం, సాయంత్రం ప్రార్థన, 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 ప్రార్థన. అలా రాత్రంతా ప్రార్థన చేసేవాడంట, పొద్దునంతా కూడా వాక్యం చెప్పేవాడంట. ఇప్పుడు మనం కూడా అనుకోవచ్చు, రాత్రంతా ఏమండి, రాత్రి 12 దాకా టీవీ చూస్తారు, సెల్ ఫోన్ చూస్తుంటారు. సర్వసాధారణంగా ఇప్పుడు మన చరిత్ర మారిపోయిందండి. 12 దాకా ఏదో ఒకటి చేసుకుంటా మెలుగునే ఉంటున్నారు. ఏదో 4 గంటలు పనుకుంటున్నారు, మళ్ళీ తెల్లారిపోతున్న తర్వాత మళ్ళీ యుద్ధమే. పిల్లల్ని బడికి పంపించాలి, వంట చేయాలి, ఆయన ఈ నీళ్ళు తేవాలి, అది చేయాలి, కూరగాయలు తేవాలి, మళ్ళీ వెళ్ళిపోవటమే. సాయంత్రం మరలా 12 దాకా మెలుగునే ఉంటారు. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, అదే యేసు ప్రభు వారు పాపం మరి 1 గంట దాకా ప్రార్థన చేసి ఉండొచ్చు, లేకపోతే 2 గంటల దాకా ప్రార్థన చేసి అట్లా పనుకొని ఉండొచ్చు. నీవు కూడా నీ జీవితంలో ఈ 12 గంటల దాకా సెల్ ఫోను, టీవీలు చూడకొనక ఈ 2024 సంవత్సరంలో దేవుని యొద్ద నుండి గొప్ప జయాన్ని పొందటానికి ఆ సెల్ ఫోన్, టీవీలు పెట్టే సమయం దేవుడి సన్నిధిలో ప్రార్థనకు పెట్టు. నీ చరిత్ర మారిపోయింది. చెప్పండి హల్లెలూయా. ఇట్లాంటివి చెప్పినప్పుడల్లా ఏం చేస్తారు? అలా చెప్పి రోమాలని పట్టుకుని చేద్దాం అంటారు. ఇంటికి బాగానే పొయ్యిలో పడుకున్న కుక్క ఉంటుంది, ఏమండి, బూడిదలోకి వచ్చి పడుకుంటుంది. అసలు ఎవరు లేబరు, అదే మళ్ళీ చెదరించుకొని లేసిద్ది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే పడుకుంటుంది. ఏమండి, ప్రభునందు ప్రియులారా, ఇంటికి పోయిన తర్వాత కూడా అలాగనే ఒక ఉన్నతమైన మనసు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థనలో ఉండాలని ఒక తీర్మానంతో అలా ముందుకు సాగిపోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా అలాగనే ప్రార్థన చేసుకోవాలని ఒక విశ్వాసం కలిగి తీర్మానం చేసుకోండి. అర్థమవుతుందా? తీర్మానం చేసుకొని ఆ ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకి నేర్పించాడు ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం గురించి. ఒకప్పుడు యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వాళ్ళకి పరలోక ప్రార్థన నేర్పించాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఇంకా పరలోక ప్రార్థన కాదు, మీరే ఇంకా ప్రార్థనలో ఉండాలి అని చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏంటో తెలిసిన? నేను వెళ్తున్నా, వేరొక ఆదరణకర్త వస్తాడు, అప్పటి వరకు కనిపెట్టండి, అంటే అప్పటి వరకు ప్రార్థన చేయండి అన్నారు. అంతకుముందు వాళ్ళ ప్రార్థనా జీవితం ఎలా ఉండేది? పరలోక ప్రార్థన చేసుకొని కాముకుండేవారు. ఇప్పుడు పరలోక ప్రార్థన కాదు, 3 రోజులు 120 మంది కలిసి ఇలాగనే ఒక మేడగదిలో కూర్చొని కదలకుండా ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. అప్పుడు ప్రపంచంలో కని విని ఎరగనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. ఇక ఎవరి మీదకి చరిత్రలో మనం చూడలే. గతంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని ప్రపంచంలో ఎక్కడ మనం వెళ్ళా. బైబిల్ చరిత్రలో కూడా ఎప్పుడైతే వీళ్ళు 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేసుకున్నారో, యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే మేము వెళ్తే దయ్యాలు వదిలిస్తున్నావయ్యా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి అంటే, యేసు ప్రభు వారు వారిని చూసి అన్నాడు, ఇది కాదు, మీరు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్టిసం తీసుకుంటారని చెప్పాడు.
అలాగనే ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని వాళ్ళ మీదకి దిగిందంట. అగ్ని, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాళ్ళ మీదకి దిగి ఒకప్పుడు బలహీనంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు లేచి బలము పొందుకొని ప్రపంచం నలుదిక్కులకు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించారు. వారిలో ఒక ఆయన తోమా గారు మన భారతదేశానికి వచ్చి మొదటి శతాబ్దం. వీళ్ళందరూ అంటారు, లోకంలో ఉన్న వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మతం మార్చారండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి కులం మార్చారు, మతం మార్చారు అంటూ ఉంటారు. వాళ్ళు వచ్చింది 200 సంవత్సరాల ముందు. మొదటి శతాబ్దం అంటే 1వ సంవత్సరంలో, 100వ సంవత్సరంలో యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 100వ సంవత్సరం ఉంటుంది కదా, ఆ 100వ సంవత్సరంలో తోమా గారు కేరళ వచ్చారు. కేరళ వచ్చి మొట్టమొదటిగా సువార్త చెప్పింది బ్రాహ్మణులకి చెప్పారు. ఆయన అలా వెళ్తూ ఉంటే సూర్య నమస్కారాలు చేసుకుంటున్నారంట వారు. అప్పుడు ఆ తోమా గారు వాళ్ళని వచ్చి పలకరించారు, అయ్యా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే, మేము సూర్యునికి, దేవుడికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు. అప్పుడు ఆయన చెప్పాడంట, సూర్యుడు కూడా ఒక గ్రహమేనయ్యా, అలాంటి సూర్యుడు బోల్డన్ని ఉన్నాయి, అవి దేవుడి సృష్టి, నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారంట. ఎలా నమ్మగలం అని అంటే, అప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు చేస్తున్న నదిలో అప్పుడు ఆయన చెప్పాడంట, మీరు ఎప్పుడైనా ఒక దోసెల నీళ్లు బయటికి తీస్తే అక్కడ గుంతపడిందా? దోసెడు నీళ్లు తీసి బైక్ ఎగరేస్తే అవి ఎలాగని నిలబడినాయా అన్నాడంట. లేదు, మా చరిత్రలో చూడలేదంట. వెంటనే పారుతున్న నదిలో నుంచి దోసెలు తీసి పైకేస్తే నదిలో గుంతపడిందంట, పైన ఉన్న నీళ్లు పైన ఆగిపోయినాయి అంట. అది చూసి కేరళలో బ్రాహ్మణులు ప్రభుని నమ్ముకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ శిష్యులు అంత శక్తి పొందుకోవడానికి గల కారణం ఏమిటో తెలిసిన, వాళ్ళు ఒకప్పుడు ఎవరు బలహీనులు. తోమా గారు ఏమన్నాడు, ఆయన గాయముల్లో చేయబెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. అంత బలహీనుడిగా ఉన్న ఆయన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది క్రైస్తవులకి పితామహుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనం కూడా ఇలా సువార్త ప్రకటిస్తున్నాం, ఇలా ప్రభువుని నమ్ముకున్నాం, విశ్వాసంలో దేవుని గురించి తెలుసుకొని భక్తిగా నడిపించబడుతున్నాం అంటే ఆ తండ్రి ఆ రోజున మన కొరకు ఈ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించబట్టే కదా. అదంతా కూడా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వాళ్ళు పొందుకొని నడిపించబడ్డారు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తాడు? ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే వారి మీదకి వస్తారు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈ లోకంలో ఉంటేగా ప్రైజ్ లార్డ్. ఆ మధ్య నేను కూడా ఒక మందిరానికి వెళ్ళాను, లలితమ్మ గారులానే. అక్కడ పాస్టమ్ గారు, ఆమె పిల్లలు లేరు పాపం, ఆమె వాక్యం చెప్తుంది. నన్ను ఒక రోజు ఆల్ నైట్కి పిలిచి అయ్యా కొద్దిసేపు అక్కడ రూమ్లో కూర్చోండి, నేను వాక్యం టైం అప్పుడు పిలుస్తా, ఈ లోపల మా ప్రార్థనలన్నీ జరిగించుకుంటామండి అన్నది. నేను మాత్రం రూమ్లో ఏం కూర్చుంటాలేమ్మా, ఆ టీ తాగి వచ్చేసి ఆ మూల కూర్చుంటా, మీ ప్రార్థనలో నేను కూడా ఏకీభవిస్తా అన్న. సరే కూర్చోండి అన్నది. సరే నేను చెప్పేసి ఆ టీ తాగి వచ్చి ఆ మూల అక్కడ కుర్చీ చేసుకొని కూర్చొని ఆ సంఘం కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తా ఉంటే నేను స్తోత్రాలు చెప్తా కూర్చున్నా. అది నైట్ కదా, పల్లెటూరు పాపం, పొద్దుగూకులు పని చేసి వచ్చారు, అందరూ స్త్రీలే, పురుషులు లేరు సంఘంలో. చేసి వచ్చేసి ఆ ముసుగు ముందుకు లాగి ఆమె పాపం పాస్టర్ గారు గట్టిగా బలంగా అసలుకి ప్రార్థన చేస్తుంది గంభీరమైన స్వరంతో. ఆ ముందున్న సొలోమి నిద్రపోతుంది. వెంటనే ఆమె కడుపు మండి ప్రార్థన ఆపి, మా సొలోమి పనికి మాలిందాన, నిద్రపోతా ప్రార్థన కూర్చులే అన్నదంట. అప్పుడే ఆ సొలోమి ముసుగు ముందుకు లాక్కొని కింద పదం పైకి అనుకొని, మరియమ్మా నేను నిద్రపోతున్నానా, నేను నిద్రపోతున్నామా? లేదు లేక పాస్టర్ గారికి కొంచెం కనపడలేదు అన్నదంట. సరే అని చెప్పేసి ఏం ఉండకుండా నువ్వు ప్రార్థన చేయి అన్నదంట అని ఎంపటే మైక్ ఆమె చేతిలో పెట్టింది. ఆమె నిద్ర మంపుదాం కదా, ఇప్పుడు పిల్లలు కూడా నిద్రపోయితే వాళ్ళు ఇటెత్తుకుంటా అటు పడిపోతారు, అటు ఎత్తుకుంటే ఇలా ఇటు పడిపోతారు, నిద్ర మత్తు. ఆ నిద్ర మత్తులో మైకి తీసుకొని స్తోత్రాలైనా, వందనాలు స్తోత్రాలైనా, మీ పాదాలకు వందనాలైనా, నా పాదాలకు వందనాలైనా అన్నది. ఈ నిద్ర మంపులు నీ పాదాలకు యేసు ప్రభు వందనాలా అని అక్కడ గొడవ అయింది. వాక్యం లేదేమీ లేదు, గొడవ వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. అందుకని నిద్రపోవద్దు, అందరు ఇక్కడే ఉండండి, మీ పాదాలకు వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన వలన దేవుడు ఏం చేస్తాడు? గొప్ప జయం ఇస్తాడు.
ప్రార్థన వలన సహాయం అనుగ్రహిస్తాడు. ప్రార్థన వలన పరిశుద్ధాత్మని యొక్క శక్తి అనేది అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీవు బలహీనుడిగా ఉన్న నీ బలహీనతలన్నీ తీసివేసి బలపరిచి ప్రపంచంలో నీవు చేయనటువంటి అసాధ్యం అనుకుంటున్న కార్యాలు కూడా నీతో దేవుడు చేపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రారంభంలో చెరుకుపల్లి వచ్చినప్పుడు మీకులానే చిన్న సంఘం మామూలుగా ఇట్లానే ఉండేటప్పుడు నాకు చాలా ఒక ఆశ ఉండేది. నేను పెద్ద మందిరం కట్టాలా, మంచి సేవ చేయాలని ఒక ఆశతో ఎప్పుడు ఇదే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇలానే సేవకుల మీటింగ్ వస్తే ఆ సేవకుల మీటింగ్లో నా ఆశని చెప్పా, పెద్ద మందిరం కట్టాలా, మంచి సేవ చేయాలని, మరి ప్రార్థన చేయండి అంటే అక్కడ నడిపించాయని అన్నాడు. ముందు ఇది 7 తర్వాత అది 8 కానీ అన్నాడు. సరేనని చెప్పి పెద్దవాళ్ళు కదా సరే మౌనంగా వచ్చేసా. అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటా ఖాళీ కూర్చోలా, ప్రతిరోజు యుద్ధమే. ఆయా ప్రాంతాలకు పోవటం, స్వార్థ ప్రకటించడం, ఆయా ప్రాంతాలకు పోవటం ప్రతిరోజు కూడా. నేను ఆ రోజు సేవకుల కూటంలో నన్ను కామెంట్ చేసిన ఆయన అదే రేకుల షెడ్డు, అదే 20 మంది సంఘం. కానీ ఈరోజు నేను మారిపోయింది, చరిత్ర మారిపోయింది. చెరుకుపల్లి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మందే పెద్ద ప్రార్థనా మందిరం అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి దయ వల్ల 100 120 ఇంటూ 40 అడుగులు వెడల్పు, 40 అడుగులు వెడల్పు, 120 అడుగులు పొడవు, అంత మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ లాస్ట్ ఇయర్ కూడా నేను అది చెప్పాను మీకు ఒకసారి వచ్చినప్పుడు. ఆ మందిరం పరిచర్య వల్ల తగ్గిపోయా. అంతకుముందు చాలా లావు ఉండేవాడిని. ఆ మందిరం పరిచర్య చేసి అది కట్టాలి అని చెప్పేసి దేవుడి దయ వల్ల అది నిర్మించాము. దేవుడు కూడా ఆ మందిరానికి తగ్గట్టుగానే విశ్వాసులు కూడా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు. దేవుడు మందిరాన్ని కూడా నింపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అనుకోలే, కానీ ఎంత కడతానని పట్టుదల అయితే ఉంది. ప్రార్థన వలన దేవుడు జయం జరిగించాడు. ఇప్పుడు నీవు అనుకోనని కార్యాలు ఉంటాయి, చేయలేమనుకుంటావు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అసాధ్యం అనుకుంటున్న కార్యాలను కూడా ప్రభు నీ పట్ల సాధ్యం చేసి నిరూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన మాత్రం ఆపకం. పనులు ఉన్నాయి బిజీ అని చెప్పేసి ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకాకు. ఎందుకు అనంటే అది నీ ఆశీర్వాదం. నీ ఆశీర్వాదమే ప్రార్థన. నీ ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావు, మారిపోవు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితానికి అలవాటు పడి ప్రార్థనలో నడిపించబడతావో ఆ క్షణం నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని భక్తులు మనకంటే పూర్వీకులు పెద్దవారు రాజులైనప్పటికీ వాళ్ళు దేవుని విలువ తెలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ బ్రతికారు కాబట్టి చరిత్రలో వారు మనం ప్రకటించుకునే రీతిగా వారు ఉన్నారు. నీవు కూడా నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీ తర్వాత వచ్చే నీ పిల్లలు నీ గురించి చెప్పుకునేటట్లుగా నీ జీవితం మారిపోయింది. క్రీస్తునందు ప్రియులారా, అలా ప్రార్థన వలన కుటుంబాలు దేవుని కృపలో కాపాడబడ్డాయి, కీడు నుంచి తప్పించబడ్డాయి. నోవాహు ఒక్కడి గురించే చరిత్ర చెబుతుంది. ఏమని? నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడని. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, కోడల గురించి చెప్పారా? చెప్పల. కానీ నోవాహును బట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, కోడళ్ళు, కొడుకులు అందరినీ కూడా నోవాహును బట్టి రక్షించాడు. ఇప్పుడు నీ చరిత్రలో నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ భార్యని నీ కలిగిన సమస్తం చుట్టూ దేవుడు రక్షణ అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే ప్రార్థన చేయకపోతే, నువ్వే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా అలాగనే హోల్డ్లో పడిపోతాయి. ఆ మధ్య నేను కూడా మా విశ్వాస విజిటింగ్ అని పోతే పొద్దున 11ంటికి, అప్పుడే ఆమె బ్రష్ చేసింది. 11ంటికి ప్రైజ్ లార్డ్ అన్నది. ఆ తుప్పర్ల మీద పడ్డాయి. ఏందక్క బాగోలేదు అంటే, కాదన్నా రాత్రి పక్కింటి వాళ్ళు కలర్ టీవీ తెచ్చారు పెద్దది, చూసి నా మనసు విరిగిపోయిందన్న. రాత్రి మా ఇంట్లోకి కూడా అలాంటివి రావాలని ప్రార్థన చేశాను. ఎంత చేసినా రాలేదన్న. అలాంటివి రావు దేవుడి దయ వల్ల. యేసుప్రభు దొంగోడండి, వాళ్ళ ఇంట్లో టీవీ దొంగతనం చేసి మీ ఇంట్లో పెట్టడానికి కావాలంటే కొత్తది కొనుక్కునేటట్టు స్తోమత అడగాలి. కానీ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లోకి రావాలంటే అప్పుడు యేసుప్రభు దొంగతనం చేసి మీ ఇంట్లో పెడితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టాడు ప్రార్థనలు చేయకాకండి. వాళ్ళ ఇంట్లో మా ఇంటికి రావాలి, వాళ్ళు పాడైపోవాలి, అట్లాంటి ప్రార్థనలు చేస్తామని పిచ్చి విశ్వాసాలు చాలామంది తెలియదు. నీ శత్రువుల్ని ప్రేమించండి,
నీకు కలిగిన సమస్తం దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థనలో మనం విజయాన్ని సాధించవచ్చు, సహాయాన్ని చేయొచ్చు, కీడు నుంచి తప్పించుకోవచ్చు. మీ పిల్లలందరినీ, మీ కుటుంబానికి కలిగిన సమస్తం చుట్టూ రక్షణ కలగజేసి మీరందరూ ఈ 2024వ సంవత్సరంలో ఆశీర్వదించబడుదురుగాక. మీ అందరి కోసం మేము కూడా ప్రతిదినం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఈ సంఘం కోసం. ఎందుకంటే తమ్ముడు నాకు చాలా సుపరిచయం. వాళ్ళ అమ్మగారు కానీ, ఈ సేవ పరిచయం కానీ దాదాపు 5-6 సంవత్సరాలు అయిందనుకుంటా. 7 సంవత్సరాలు పరిచయం. నేను ప్రతిరోజు స్తోత్ర ప్రార్థనలో ఈ సంఘం కోసం, ఈ సేవ కోసం, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2024వ సంవత్సరంలో మీరందరూ బహుగా ఆశీర్వదించబడి సమాధానకరంగా ఉందురుగాక.